ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 767 ధారావాహికలోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 767వ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు మరొక సందేశంలో మీ పాప భారములన్నీ మోయుటకు సంసిద్ధుడును, మీకు కనపడిన వారందరి తోడను వారి వారి భారములను నా భుజములపై పెట్టమని తెలపండి. మీ భారములను మోయుట వలన నాకు నరకం ప్రాప్తించినను భయపడకండి. నా సందేశమును ప్రతి వారికిని అందజేయండి. మీకొక అనుభవంను ప్రభువు కలిగించిన ఆయన లీలా మాధుర్యంను ప్రపంచ ప్రజలకు తెలియజేయుట మీ కర్తవ్యం. దానివలన మీ ద్వారా ప్రభువు కొందరిని ఆకర్షించుటకే ప్రసాదించినాడని తలచవలెను. మీ వలన ఒక్కరైనను ఆయన చెంతకు చేరిన నిత్యానందుడు ఎంతయో ఆనందించును. దీనివలన శ్రీ హరనాథ మహాప్రభువు తన సందేశములను ప్రచారం చేయవలసిందిగా మనకు తెలియజేయుచున్నారు. అందరూ కలిసి సోదర భావంతో భగవంతుని కీర్తించుట చాలా ఉత్తమమైన మార్గము. ప్రథమున ఎవరికి వారు పవిత్ర జీవులగుటకు నిరంతరము కృషి చేయవలను. ప్రభు నామస్మరణయందు నిత్యము ఆసక్తి కలిగి ఉండవలను. ప్రతి హరనాథ భక్తుడు తనకు తెలిసిన మరికొందరకు ప్రభు నామామృతము అందలి మాధుర్యమును ప్రచారం చేయుటకు ప్రయత్నించవలను. అశాశ్వతమైన ధన ధాన్యముల కొరకు ప్రయత్నం చేయుట కంటే శాశ్వతమగు ఆధ్యాత్మిక మార్గము నడుచు భగవద్భక్తులు ధన్యులు. శ్రీ హరనాథ మహాప్రభు భారతదేశమున అవతరించి ప్రేమ సుధాభాండములు తన చేతిలో పెట్టుకొని నామధనముతో దానిని స్వీకరించమని మనలను అర్థించుచున్నారు. ఇట్టి అవకాశమును భక్తులందరూ స్వీకరించుదురుగాక. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. అమృత శ్లోకం. నీ నామరత్నముల్ నా నోట నెవ్వేళ గలగల ధ్వనులతో కలియచేయు. నీ పూజలే నాకు ప్రాపబుధనములై నెలకొల్పునా చిత్త నిలయమందు. నీ కథామృతము కర్ణేంద్రియంబుల జొన్పి హృదయ మాలిన్యంబు హృతమునచు. నీ దివ్య రూపంబు నాదు కందోయికి కనజేయుమదియే సద్గతికి గతిగా. ఇవియే భిక్షంబుగాను అర్థింపుచుంటి, ఇట్టి భిక్షంబు మరల నర్తింపకుండా వరము దయచేసి నను బ్రోవు కరుణతోడ. కుసుమహరనాథ కారుణ్య రస సనాథ హరనాథ 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 హరనాథ. శుభాకాంక్షలు. ప్రతి గృహము కుసుమహరుల నిలయము మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమం ప్రారంభించుటకు ప్రథమముగా కెమెరా మరియు ఇతర సామాగ్రిని USA నుండి అందజేసి కార్యక్రమం నిర్విఘ్నముగా కొనసాగించుటకు సహాయ సహకారములు అందించిన USA వాస్తవ్యులు శ్రీమతి టి పద్మజ పుట్టినరోజు 16/1/2024 శుభాకాంక్షలు. మరియు వారి కుటుంబ సభ్యులు భర్త శ్రీ టి శ్రీనివాసులు, పిల్లలు చిరంజీవి ప్రణవ్, చిరంజీవి
ప్రణీతకు సకల శుభములు సరస్వతీ కటాక్షములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథుడు జరిపిన అద్భుత లీల విశదీకరించుతున్న భక్తురాలు శ్రీమతి పట్టిసపు సూర్యకుమారి గారు. దీనదయాళుడు పాగల్హరుడు అయినటువంటి హరనాథ మహాప్రభు ఆయన నిర్యాణమైన తరువాత కూడా అనేక లీలలు చేశారు. ఆయన సశరీరంతో ఉన్నప్పుడు కూడా చాలా లీలలు చేశారు. రామచంద్ర ముఖర్జీ అనేటువంటి అతను శుద్ధ స్తోత్రీయ బ్రాహ్మణ వంశంలో జన్మించినవాడు. వేదశాస్త్రాలు కూడా పఠించినటువంటి జ్ఞాని. అయితే జ్ఞానతృష్ట కలిగి ఉండడం వల్ల అందులో భంగపాటు చెంది ఆఖరికి భగవానుడే లేడు అనేటువంటి నాస్తికుడయ్యాడు, పరమనాస్తికుడయ్యాడు. అయితే అతని యొక్క స్నేహితుడు సహచరుడు టహల్దాదా అనేటువంటి అతను కటక్ వాసి అయినటువంటి అతను ముఖర్జీ యొక్క పరిస్థితి చూసి ఎలాగైనా సరే ఆస్తికత్వాన్ని చెప్పాలని చెప్పి, ఆస్తికుడిగా తయారు చేయాలని చెప్పి తపన పడుతున్న సందర్భంలో భక్తుడు మంచి పని చేసినప్పుడు భగవంతుడి యొక్క సహాయం కూడా ఉంటుంది కదా. మన హరనాథ ప్రభువును కూడా ఇలాంటివి చాలా ఆనందదాయకమైనటువంటివి. అప్పుడు సరే ఒకనాడు టహల్దాదా రామ్లాల్ని పిలిపించి, నువ్వు వెళ్ళి జగన్నాథపురి వెళ్ళి బాబాని కలుసుకొని రా అన్నాడు. అనగానే వెంటనే రామ్లాల్ ఏమన్నాడు అంటే, రామచంద్ర ముఖర్జీ నువ్వు ఇదంతా చెప్పకు, ఈ బాబాలందరూ ఉట్టి మోసగాళ్ళు, అందరినీ మోసం చేయటమే వాళ్ళ యొక్క పని, వాళ్ళకి ఇంకేం పని లేదు అన్నాడు. అని ఇంకా అన్నాడు, నీ బాబాకి ఒక పరీక్ష పెడతాను, అదేంటంటే నువ్వు ఈ 3 రోజులు నా దగ్గరే ఉండు, నా చెంతే ఉండు, 72 గంటల్లో లోపు నన్ను వచ్చి బాబా కానీ నన్ను కలియకపోతే నేను వెంటనే వెళ్ళి అతని తల పగలగొడతాను అని అన్నట్ట. అనగానే ఇంకేం చేస్తాడు టహల్దాదా? ఈ మాటలు అన్నీ పోయి బాగా నీరసపడిపోయి దిగాలు పడిపోయి ఏమి చెయ్యాలి? ప్రభునికి ఈ మాట చెప్పినట్టుకైతే బాధపడతాడు కదా. అయినప్పటికీ కూడా సర్వాంతర్యామి ప్రభువునికి తెలియదా ఇదంతా? నా వల్ల ఏమైనా భంగపడతాడా, అప్రదిష్ట పాలవుతుందా అని చెప్పి పరిపరి విధాల ఆలోచిస్తూ ఉన్నాడు. కాలం కాస్త అయిపోతున్నది. ఇంకా 72 గంటలకి 1 గంట మాత్రమే మిగిలి ఉంది. రామ్లాల్ హుషారుగా ఉన్నాడు. అయితే ఎలాగ ప్రభుని దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాలి అని తపన పడుతున్నాడు టహల్దాదా. మర్నాడు ఉషస్ సమయం. ఎవరో రామ్లాల్ రామ్లాల్ రామ్ఖాన్ అని పిలిచినట్టుగా అనిపించి ఒక్కసారిగా అప్పుడు ఏమన్నాడంటే టహల్దాదా, బాబా వచ్చినట్టుగా ఉన్నాడు, వెళ్ళి తలుపు తీ అని అనగానే రామ్లాల్ వెళ్ళి తలుపు తీశాడు. వెంటనే హరనాథుడు వచ్చి, నువ్వు ఇచ్చిన గడువుకి ఇంకా 1 గంట టైం ఉన్నది, ఇంకా తెల్లవారలేదు, నేను నిన్ను కరేయడానికే వచ్చాను అని ప్రభువు ఏమీ తెలియనట్టుగా అమాయకంగా చెప్పేసరికి సంతోషపడిపోయి, ఆహా బాబా నువ్వు నా కోసం వచ్చావా, నా గురించి వచ్చావా అని చెప్పి సంతోషపడిపోయాడు. అయితే ఆ టైంలో బాబా వచ్చేసరికి గళ్ళలుంగి, ముస్లింలు కట్టుకునే గళ్ళలుంగితో ఉన్నాడు రామచంద్ర ముఖర్జీ. అప్పటి నుండి కూడా ఆయనకి రామ్ఖాన్ అనేటువంటి బిరుదు సంపాదించుకున్నాడు. వెంటనే బాబాని ప్రార్థించి అక్కడ ఉండేటువంటి ఆ మందు సీసా సముద్రంలోకి విసిరేశాడు. అప్పటి నుండి కూడా బాబా భక్తుడయ్యాడు. అలాంటి దుర్మార్గుల్ని కూడా హరనాథుడు మార్చి, వాళ్ళ తాలూకా అలవాట్లను మార్చి, వాళ్ళలో మంచిని పెంచి అనేక విధాలుగా బాబా భక్తులతో వాళ్ళ ప్రేమని సంపాదించి అనేక విధంగా బాబా భక్తులతో పెట్టుకున్నాడు. ఎంతసేపు ప్రేమ 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 అని తపించాడు. మన నుంచి ఎంతో ప్రేమ ఆశించాడు. మనం ఏమీ ఇవ్వక్కర్లేదు, మన నుంచి కేవలం ప్రేమ మాత్రమే ఆశించాడు కుసుమహర.
ఇంతటి మహత్తర కార్యక్రమ ప్రసార విశేషములు తమ బంధువులకు స్నేహితులకు తెలియజేసి మేము చేయు ప్రచారంలో భక్తులందరూ పాల్గొన ప్రార్థన. ఇతర వివరములకు సంప్రదించవలసిన నెంబరు 9490233263. భక్తి హరనాథ తత్వము విశదీకరించుతున్నవారు శ్రీ ఎం వెంకటరమణ గారు. కుసుమహర శ్రీ కుసుమరనాథ దివ్య పాదపద్మాలకు నమస్కరించి, మా గురుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకు నమస్కరించి, భాగవతోత్తముల అందరి పాదాలకి నమస్కరిస్తూ, భక్తి హరనాథ తత్వం దీని గురించి మనం కొద్దిగా చర్చ చేద్దాం. మామూలుగా భక్తి అంటే నవవిధ భక్తి అని వెళ్ళిపోతారు. ఇది శ్రవణం, సఖ్యం, దాస్యం, కీర్తనం, సేవనము ఇట్లా వెళ్ళిపోతారు. కానీ వీటితో పాటు బాబా చెప్పినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి మనం గ్రహించవలసింది ఏంటంటే విశ్వాసం. భగవంతుడికి మనం చెప్పేవన్నీ కూడా వెళ్తున్నాయి, ఆయనకు అందుతున్నాయి అనడానికి సీతారామయ్య గారు చెప్పినటువంటి పాటలు, నీ సుశరీర శుభాంగములుగానే మమ్మలు భావించి అన్నాడు ఆయన. అంటే మన శరీరంలో ఉండేటువంటి ఏ భాగానికైనా ఏదైనా కొద్దిగా నొప్పి వస్తే మనకి బ్రెయిన్కి తెలుస్తుంది కదా, బుర్రకు తెలుస్తుంది కదా బాధ వస్తుందని. అంచేత ఎప్పుడైతే మనం ఆ కుసుమరునాథుని యొక్క దివ్య శరీరం అని భావించామో, భావంలో అంగం అని భావించామో, మన గురించి అన్ని విషయాలు కూడా ఆయనకి తెలుస్తున్నాయి, మన బాధలన్నీ కూడా ఆయనకి తెలుస్తున్నాయి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. చిన్న కథ ఏంటంటే దీనికి, పూర్వకాలం ఒకసారి ఊళ్ళో వర్షాలు పట్టలేదని బయట హోమం చేశారు, యజ్ఞం చేశారట. అందరూ వెళ్తున్నారట. ఓ కుర్రాడు గొడుగు సంకలో పెట్టి వెళ్తున్నాడు. అడిగేట ముసలాయన, ఎందుకురా గొడుగు పట్టు వస్తున్నావు అని. ఏమో మీరు యజ్ఞం చేస్తున్నారు, గుంపులు వర్షం వచ్చిందనుకోండి, మరి మనకు గొడుగు కావాలి కదా. ఏమో నాయన, మనం యజ్ఞం చేయాలి, భగవంతుడు అనుగ్రహించాలి. ఎక్కడుందో చూడండి విశ్వాసం. అంచేత విశ్వాసం అనేటువంటిది భగవద్గీతలో చెప్పినట్టు దృఢవ్రత. గుణపం భూమిలో దింపితే ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టి విశ్వాసం ఉంటే కానీ బాబా భక్తికి మనం పరిణత చెందము. ఒకటో పాయింట్ ఇది. రెండోది ఏంటి అంటే సహనం. సహనం గురించి ఎంతోమంది మహాత్ములు చెప్తూనే ఉన్నారు. మన బాబా కూడా సహనానికి ప్రతిరూపం. మనని నిందించినా ఏం చేసినా కూడా అవన్నీ పట్టించుకోవద్దనే బాబా తత్వంలో చెప్తున్నారు. సహనానికి మన వాళ్ళు ఆచరణలోకి ఇవన్నీ నేను చెప్తున్నటువంటి విషయాలు. మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరికైనా మీద కోపం వస్తే 100 గిల్ల కట్టరు అంటూ ఉండేవారు. ఎందుకంటే ఈ 100 గిల్ల కట్టే లోపల కోపం తగ్గిపోతుంది అని. ఈ కోపం, అహంకారం ఇవన్నీ కూడా నేను జయించేశాను అనుకోవడం అహంకారానికి మొదటి స్టెప్. ఇవన్నీ పోవు, మనతో పాటే శరీరంతో పాటే ఉంటాయి, మనతో పాటే వెళ్ళిపోతాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ప్రభువు చెప్పినటువంటి మార్గదర్శకాలు మనం అనుసరించాలి. మొట్టమొదటిది ఏంటంటే సహనం. సహనంలో ఒకళ్ళు మనం తిట్టినా మనం ఏమీ అనకుండా ఉండటం, అది కూడా పరమేశ్వరుడు యొక్క ఆశీర్వచనంగానే భావించడం. మనం చేసుకున్నటువంటి పూర్వకర్మ ప్రారంధాలే ఒకడు మిత్రువైనా ఒకడు శత్రువైనా అనేటువంటి భావన పెంచుకోవడం. వీటి వల్ల ఏమవుతుందంటే సహనం అనేటువంటిది పెరుగుతుంది. రెండోది పరపాపవహనము. చాలా చక్కటి మాట. ఆయన సీతారామ గారు రాసిన పాటలో కూడా నీ పరపాపవహనములో నా పాలను నాకు ఇచ్చి అన్నారు ఆయన. ఏమిటి నా పాలు అంటే, చాలామంది అజ్ఞానంగా అర్థం చేసుకునేది ఏంటంటే అవతల వాళ్ళ పాపాలు తీసుకోవడం అంటే అవతల వాళ్ళ రోగాలు తీసుకోవడము అని. రోగాలు తీసుకోవడం కాదు ఇక్కడ లెక్క. పరపాప వహనానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏమేమిటి మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, అన్నదానం. ఆకలితో ఉంటున్నారు, ఎందువల్ల? ప్రారంభం వల్ల వాళ్ళకి తిరిగి దొరకట్లేదు. బాబా అనుగ్రహం వల్ల మనకి ఇచ్చేటువంటి శక్తిలో కొద్దిగా అన్నం వాళ్ళకి పెట్టడం అనేటువంటిది ఒక ధర్మం. ఇక రెండు, వాళ్ళ కోసం పూజ చేయడం. వాళ్ళకి చెప్పక్కర్లా. మీకు చుట్టూరా ఉండేవాళ్ళలో మీ మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. శత్రువునైనా మిత్రువైనా సరే వాడి యోగక్షేమం కోరి నామజపం చేసి ప్రభువుకు ప్రార్థన చేయాలి. ఏమని? అయినా ఇదిగో ఈయన కష్టంలో ఉన్నాడు, నేను చేసినటువంటి నామజపం నీకు దారిపోస్తున్నాను చేత నువ్వు ఈ నామజపాన్ని ఒక ఫలితాన్ని వాళ్ళకి అందజేయి.
దీని నుంచి ప్రతిఫలంగా నేను ఏమీ ఆశించట్లేదు. భగవద్గీతలో కూడా చెప్పినట్టు ఏంటంటే ఒక మంచి మాట, సత్కర్మలు చేయాలనేటువంటి ఆపేక్ష ఉండాలి కానీ ప్రతిఫలాపేక్ష ఉండకూడదు అని చెప్తున్నారు. ప్రతిఫలాపేక్ష అంటే రిటర్న్ నీకు ఎంత ఇస్తే నాకు ఎంత ఇస్తా అంటే వ్యాపారం అయిపోయింది. అది భక్తి ఎక్కడైంది అని చేత ఇదొక మార్గము. ఇవన్నీ ఆ నవవిధ భక్తులతో పాటు కలుపుకుంటూ పోతే మనకి భగవంతుడిని చేరుకోవడానికి మార్గాలు అవుతాయి. కుసుమహర్ జగత్ ప్రసిద్ధి చెందిన అయోధ్య క్షేత్రంలో శ్రీ కుసుమహరనాథ మందిర నిర్మాణమునకు భూమి పూజ చేయుచున్న భక్తులు తిలకించండి. ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవ నాకు లభించరా, నిన్ను మరువకయుండునటుల వరం నీయర శ్రీహరా. ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవ నాకు లభించరా, నిన్ను మరువకయుండునటుల వరము నీయర శ్రీహరా. ప్రభో ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవ నాకు లభించరా, నిన్ను మరువకయుండునటుల వరం నీయర శ్రీహరా. ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవ నాకు లభించరా, నిన్ను మరువకయుండునటుల వరము నీయర శ్రీహరా. నాది నీదను వేదభావము నామదిలో తొలగించరా, నాది నీదను వేదభావము నామదిలో తొలగించరా, నాది నీదను వేదభావము నామదిలో తొలగించరా, నాది నీదను వేదభావము నామదిలో తొలగించరా. వదలగను నీ నామస్మరణతో జీవితం గడిపించరా. ప్రభో వదలగను నీ నామస్మరణతో జీవితము గడిపించరా. ప్రభో ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవ నాకు లభించరా, నిన్ను మరువకయుండునటుల వరము నీయర శ్రీహరా. తల్లి తండ్రి విధాత దైవము సర్వమీవని నమ్మితి, చల్లని నీ ప్రేమ నాపై చూపమని నే కోరితి. తల్లి తండ్రి విధాత దైవము సర్వమీవని నమ్మితి, చల్లని నీ ప్రేమ నాపై చూపమని నే కోరితి. శ్వాసని శ్వాసలతో ప్రభుని ధ్యాసనామది నిల్పరా, ధ్యాసని శ్వాసలతో ప్రభుని ధ్యాసనామది నిల్పరా, శ్వాసని శ్వాసలతో ప్రభుని ధ్యాసనామది నిల్పరా, శ్వాసని శ్వాసలతో ప్రభుని ధ్యాసనామది నిల్పరా. శేష జీవితమంతా నీ పద సేవలో గడిపించరా, ఈ శేష జీవితమంతా నీ పద సేవలో గడిపించరా, ఈ శేష జీవితమంతా నీ పద సేవలో గడిపించరా, ఈ శేష జీవితమంతా నీ పద సేవలో గడిపించరా. ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవ నాకు లభించరా, నిన్ను మరువక
హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా నీ శ్రేయము కోరినదాతడిరా హరనాథుడే త్రిజగన్నాథుడురా నీ శ్రేయము కోరినదాతడిరా హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా ఆ కనులను దీనతగనరా నీకై కడు తపించెనురా ఆ కనులను దీనతగనరా నీకై కడు తపించెనురా నీ ద్వారము కడ భిక్షుకుడుర హరనాథుడే త్రిజగన్నాథుడురా నీ ద్వారము కడ భిక్షుకుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా కోరికలతో విసిగించకురా నీ కొరతల నన్ను ఎరుగునురా విసిగించకురా నీ కొరతలనన్నీయు నెరుగునురా కోరికలతో విసిగించకురా నీ కొరతల నన్ను ఎరుగునురా విసిగించకురా నీ కొరతలనన్నీయు నెరుగునురా హృదయ సమర్పణ చేయుమురా నాయకుడై నడిపించునురా హృదయ సమర్పణ చేయుమురా నాయకుడై నడిపించునురా నీ హృదయ సమర్పణ చేయుమురా నాయకుడై నడిపించునురా హృదయ సమర్పణ చేయుమురా నాయకుడై నడిపించునురా శాశ్వత సౌఖ్యమునందురా హరనాథుడే త్రిజగన్నాథుడురా శాశ్వత సౌఖ్యమునందురా హరనాథుడే త్రిజగన్నాథుడురా నీ శ్రేయము కోరినదాతడిరా హరనాథుడే త్రిజగన్నాథుడురా శ్రేయం కోరినదాతడిరా హరనాథుడే త్రిజగన్నాథుడురా కుసుమహరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా హరనాథుడే త్రిజగన్నాథుడురా